నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. ఈ రోజు వార్తలతో మీ ముందున్నది తేజస్విని. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధాని మోదీ అమృత హస్తాలతో అమరావతి పనుల పునఃప్రారంభం. రాష్ట్ర ప్రజల కలల రాజధాని నిర్మాణానికి కేంద్రం అందిస్తున్న సహకారం మరువలేనిదన్న సీఎం చంద్రబాబు. సింహాచలం ఘటనలో భక్తుల మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్న మాజీ మంత్రి కోర్టు ముడుపులు స్వీకరించి నాసిరకం పనులు చేస్తున్నారని ధ్వజం. వాడపల్లి వెంకటాలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. బీసీలకు న్యాయం చేసేందుకే బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తోందన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో కులగణన ప్రస్తావన లేదని వ్యాఖ్య. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నట్లు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. రాష్ట్ర ప్రజల కలల రాజధాని నిర్మాణాన్ని సాకారం చేసేందుకు కేంద్ర రాష్ట్రం అందిస్తున్న సహకారం మరువలేందని అన్నారు. ఏపీలో ప్రతి పౌరుడికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు సృష్టించే ప్రజా రాజధానిగా అమరావతి ఆవిష్కృతమవుతుందని, సంపద సృష్టితో రాష్ట్రానికి ఒక చోదక శక్తిగా నిలబడుతుందని పేర్కొన్నారు. ఇందుకు సహకరిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి రాష్ట్ర ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్షలకు ప్రతిరూపంగా రూపుదిద్దుకుంటున్న ప్రజా రాజధాని పునర్నిర్మాణాన్ని ప్రారంభిస్తున్నట్టుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. అమరావతి రైతులు, నా నమ్మకం విత్తనం ప్రపంచానికి ప్రాణమిస్తుందని. నా నమ్మకం విత్తనం భవిష్యత్తులో మహావృక్షమవుతుందని. నా నమ్మకం నా నిర్ణయం భావితరాలకు భద్రత ఇస్తుందని. భవిష్యత్తు మీద నాకున్న ఈ నమ్మకమే నాయకుడి దూరదృష్టిని, దాని ఫలితాలను నమ్మి నేను నమ్ముకుని బతుకుతున్న భూమిని రాష్ట్ర ప్రజల ఆశలకు, ఆశయాలకు, ఆకాంక్షలకు నెలవైన రాజధానికి అప్పగించేలా చేసింది. అవును, నాకు స్వార్థం ఉంది. ఆ స్వార్థం మన బిడ్డల భవిష్యత్తే. ఆ స్వార్థం 2 సార్లు రాజధాని లేకుండా నిలబడ్డ మన రాష్ట్రానికి రాజధాని ఉండాలని. ఆ స్వార్థం అందరితో పాటు నేను కూడా బాగుండాలని. కానీ నా నమ్మకాన్ని వమ్ము చేస్తూ 2019లో వచ్చిన ప్రభుత్వం ఒప్పందాన్ని తుంచివేసింది. మమ్మల్ని ద్రోహుల్ని చేసింది, బ్రోకర్లను చేసింది, బాధను చెప్పుకోకుండా పరదాలను అడ్డుకట్టింది, వాటిని దాటితే కేసు పెట్టింది, అదేమంటే దాడులు చేసింది. మేం కంటి నిండా నిద్రపోయి కడుపు నిండా తిండి తిని 4 సంవత్సరాలు అవుతుందండి. మా బాధ మేమెవరు చెప్పుకోవాలి? మేం దొరకకుడికి వెళ్తుంటే జుట్టు పట్టుకొని మమ్మల్ని కింద పడేసి ఏడ్చి, లంచామండలారా మీరు ఎంత తీసుకొని వచ్చారు? 500 తీసుకున్నారు. నాతో పాటు నిలబడ్డ నా ఆడబిడ్డలు వారి బూతురాతలకు బలైపోయారు. నాతో పాటు నిలబడ్డ నా పిల్లలు వారి మీడియాలో బలిపశువులైనారు. నాతో పాటు పోరాడిన నా తోబుట్టువులు బట్టలు చిరిగి బూటు దెబ్బలు అనుభవించారు. తెగించి తిరగబడ్డాను. అరసవెల్లి నుండి తిరుమల వరకు నా బాధ చెప్పాను. ప్రజల మద్దతు కూడగట్టాను. ఆ మద్దతుతో అప్పటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాను. 2024లో కూటమి ప్రభుత్వం రాకతో చీకట్లు పోయి వెలుగులు వచ్చాయి. నమ్మి ఇచ్చిన భూమి సద్వినియోగం అవుతోంది. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేరుతోంది. ఇప్పటి వరకు రాజధాని లేని మనకు ప్రపంచ స్థాయి నగరం సిద్ధమవుతోంది. ఊర్లు దాటి, జిల్లాలు దాటి, రాష్ట్రాలు దాటి పక్క రాష్ట్రాల్లో ఉపాధి వెతుక్కునే దీన స్థితి నుండి మన భావితరాలు బయటపడబోతున్నాయి. ఇక మీదట ఆంధ్రులు గర్వంగా, సగర్వంగా గుండెల మీద చేయి వేసుకుని మా రాజధాని అమరావతి అని చెప్పుకునే రోజు వచ్చింది. ఏపీ చరిత్రలో మరో మహోన్నత ఘట్టం నేడు ఆవిష్కృతం కానుంది.
ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రాజధాని అమరావతి పునః ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు తరలివస్తున్నారు. జిల్లాల నుంచి బస్సులు, కార్లు, ఇతర వాహనాల్లో రాజధాని ప్రాంతానికి చేరుకుంటున్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్రతో పాటు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు ప్రాంతాల నుంచి టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివస్తుండటంతో సందడి వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అమరావతికి పయనమైన బస్సులను జిల్లా కలెక్టర్ నాగరాణి కూటమి నేతలతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమానికి ఇచ్చేస్తున్న మన గౌరవ ప్రధానమంత్రి మోడీ గారిని చూడటానికి గౌరవ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన జిల్లాని 150 బస్సుల్లో 7,500 మంది ప్రజలు తరలి వెళ్తున్నారు. ఇప్పుడు అన్ని కూడా 8 గంటలకే బస్సులన్నీ కూడా స్టార్ట్ అయినాయి. వారందరూ కూడా సాయంత్రం 3 గంటలకు జరిగే కార్యక్రమానికి ఇక్కడి నుంచి ఎంతో ఉత్సాహంగా తరలి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు 150 బస్సులు ఏర్పాటు చేసినా కూడా ప్రజలు ఇంకా వెళ్ళడానికి ఇంకా చాలా ఎక్కువ మంది ఉత్సాహం చూపించిన మనము ఇప్పుడు చెప్పిన దాని మేరకు పంపిస్తా ఉన్నాము. మనకు కావాల్సిన ఆహారం, డ్రింకింగ్ వాటర్, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అన్ని కూడా పెట్టడం జరిగింది బస్సుల్లో. అట్లా విధంగా వాళ్ళని సురక్షితంగా వెళ్ళి తీసుకురావడానికి ప్రతి బస్ కి కూడా ఒక కోఆర్డినేటర్ పెట్టాము. ఒక మహిళా పోలీస్ ఉన్నారు, తర్వాత ఒక రిసోర్స్ పర్సన్ కూడా ప్రతి బస్సులోనూ పెట్టాము. వీరందరూ కూడా ఈ ప్రజలందరికీ కూడా ఎవరైతే వెళ్తున్నారో భీమవరం నుంచి జిల్లా వ్యాప్తంగా, పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అమరావతి సభకి వెళ్తున్న వారందరికీ కూడా సురక్షితంగా తీసుకురావడానికి, ఆ సభను విజయవంతం చేయడానికి కూడా మీరంతా తరలి వెళ్ళడం జరిగింది. ప్రధాని మోదీ సహకారంతో అమరావతిని రాష్ట్ర రాజధానిగా అన్ని హంగులతో నిర్మిస్తామని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొమ్మడి నాయకర్ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం, మొగల్తూరు మండలం ముత్యాలపల్లి నుంచి అమరావతికి బయలుదేరిన వాహనాలకు ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకర్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అనుసరించిన విధానం వల్ల రాష్ట్రం 20 ఏళ్ల వెనక్కి వెళ్లిందని అన్నారు. జగన్ హయాంలో అమరావతిలో కనీసం ఒక్క పని కూడా చేపట్టలేదని అన్నారు. అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి నియోజకవర్గం నుంచి ప్రజల వేల సంఖ్యలో స్వచ్ఛందంగా తరలి వెళ్లారని తెలియజేశారు. ముఖ్యంగా మీడియా సోదరులకు కూడా నేను ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. మరి ఈ రోజున భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు విజయవాడ వస్తున్నారు. ఎందుకంటే ఏదైతే మన రాజధాని ఉందో ఆ రాజధానిని పునఃప్రారంభించే విధంగా కూడా ఈరోజు శంకుస్థాపన చేయడానికి గౌరవ ప్రధాని, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ రోజున విజయవాడ వచ్చి ఇవాళ అక్కడ శంకుస్థాపన చేసే కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నలుమూల నుంచి కూడా లక్షలాది మంది ప్రజలు ఈ రోజున ఆ కార్యక్రమానికి వచ్చి దిగ్విజయ సక్సెస్ చేసే విధంగా కూడా ఈ కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా నర్సాపురం నుంచి కూడా చూసుకుంటే మేము గౌరవ పెద్దలు రామరాజు గారు కానీ, మేము కానీ, బీజేపీ నుంచి కానీ, 3 పార్టీల నుంచి కూడా కూటమి ద్వారా అత్యధిక సంఖ్యలో అమరావతి వెళ్ళడానికి మేమందరం కూడా ముందుకు రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా చలో అమరావతి పేరు మీద రాష్ట్ర నర్సాపురం నియోజకవర్గం నుంచే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా లక్షలాది మంది వచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను నేను. అదేవిధంగా ఏదైతే గత ప్రభుత్వం అంటే మనం మాట్లాడుకునే సందర్భం ఇది. ఎందుకంటే గత 5 సంవత్సరాలు కూడా మన రాష్ట్రంలో రాజధాని లేని రాష్ట్రంగా చేసిన ఘనత గతంలో ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిది.
మరి అలాంటి పరిస్థితుల్లో ఈ రోజున 2024 ఎలక్షన్స్ లో ఎన్డీఏ కూటమికి మరి వాళ్ళ ప్రజలందరూ అవకాశం ఇవ్వడం, మరి మోడీ గారి సహకారంతో, భారత ప్రధాని మోడీ గారి సహకారంతో మన ఆంధ్ర మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మన అమరావతిని రాజధానిగా అన్ని రకాలుగా కూడా ముందుకు వెళ్లే విధంగా మన అక్కడ రాజధాని నిర్మించే విధంగా మరి పూర్తి ప్రణాళిక ఉంది. దీనికి అందరూ కూడా మరి ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, మరి మోడీ గారు కానీ పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇప్పటికే కూడా మరి కేంద్రం నుంచి కూడా మరి 15,000 కోట్ల రూపాయలు మరి అమరావతికి రావడం జరిగింది. ఈ రోజున కూడా మోడీ గారు మన అమరావతికి కూడా కొంత నిధులు కేటాయించే విధంగా కూడా మరి సహకరిస్తున్నారు. కాబట్టి మరి ఏదైతే ముఖ్యమంత్రి గారు కానీ, మరి ఉప ముఖ్యమంత్రి గారు కానీ, ప్రధానమంత్రి గారు కానీ వీరందరి నాయకత్వంలో మన ఆంధ్ర రాష్ట్రానికి ఒక మంచి రోజులు వచ్చే విధంగా కూడా మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా హైదరాబాద్ చూడండి, మరి అక్కడ హైదరాబాద్ ఆ రోజున మరి ఏ రకంగా ఆయన తీర్చిదిద్దారో కూడా మన అందరికీ తెలిసిందే. మరి అలాంటి నాయకత్వంలో మన ఆంధ్ర రాష్ట్ర రాజధాని కూడా ఒక మంచి రూపురేఖలు వచ్చే విధంగా కూడా పూర్తి సహకారం ఉంది. రాజధాని పునఃప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మోడీ గారిని ఈవేళ మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా అభినందిస్తూ ఈ రోజున రాజధాని కార్యక్రమానికి స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా కూటమి తరపున తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా వస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం దిగ్విజయం అవుతుందనడానికి ఇదే ఒక శుభ సూచకం. ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా వస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా పేరు పేరున మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారికి, మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. సింహాచల క్షేత్రంలో దుర్ఘటనకు కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించారని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ డిమాండ్ చేశారు. తాడేపల్లిగూడెంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దేవాదాయ శాఖలో అవినీతి వల్లే నాసిరకం పడడంతో భక్తుల ప్రాణాలను బలి తీసుకున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో హిందూ ఆలయాలను భ్రష్టు పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వానికి హిందూ ధర్మం పట్ల ఎటువంటి గౌరవం లేదని ధ్వజమెత్తారు. హిందూ ఆలయాల్లో చేస్తున్న ఘోరాలు, వాళ్ళ యొక్క స్వార్థం కోసం మరి అక్కడున్న భక్తుల ప్రాణాలని గాలి వదిలేసినట్టుగా మరి బాధ్యతారాహిత్యంగా ఈ ప్రభుత్వం ప్రవర్తించడం అన్నది నిజంగా ఎవరు సహించరాని పరిస్థితి. శ్రీశైల క్షేత్రంలో లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో 300 రూపాయల టికెట్లు ఇచ్చే కౌంటర్ దగ్గర ఇటీవల కాలంలో ప్రసాద్ స్కీమ్స్లో అక్కడ 50 కోట్లు శాంక్షన్ చేసి వర్కులన్నీ శాంక్షన్ చేసి వర్కులు చేయించడం జరిగింది గతంలోనే. ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో గతంలో ఉన్న టెండర్లను క్యాన్సిల్ చేసేయటం, వాళ్ళకి కావలసిన మనుషుల్ని, వాళ్ళకి కావలసిన వ్యక్తుల్ని కాంట్రాక్టులు పెట్టుకుని అంచనాలు పెంచేసి విచ్చలవిడిగా అక్కడ దోపిడీ కార్యక్రమానికి పాల్పడడం అన్నది మనం ఈ సందర్భంగా అన్ని చోట్ల చూస్తూనే ఉన్నాం. అక్కడ జరిగిన నాసిరకమైన పనులు మూలంగా ఇవాళ 7 భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఒకే కుటుంబానికి సంబంధించిన 9 వ్యక్తులు ఒకే కుటుంబానికి సంబంధించిన చనిపోయారు. మన గోదావరి ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు 3 మృతుల్లో ఉన్నారని చెప్తా ఉన్నారు. ఇంకెంతమంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నారో మనకి మళ్ళీ 1-2 గంటలు కానీ తెలియని పరిస్థితి నెలకొంది. ఇవాళ ఈ శ్రీశైల క్షేత్రంలో అంటే ఈ ప్రభుత్వానికి ఈ పచ్చ మీడియా మాఫియా ఏదైతే ఉందో ఒక రక్షణ కవచంగా పనిచేస్తుందన్న ఒక ధైర్యం, ఏ విపత్తు జరిగినా, ఏ ఇబ్బంది జరిగినా, ఏ మరి దుర్మార్గం జరిగినా కూడా వాళ్ళు ఆల్రెడీ గార్డ్ చేసేస్తారు, కాపాడేస్తారు, వాళ్ళు అడ్డం వేసేస్తారు. ఆ ఇష్యూని డైవర్ట్ చేసేసి ప్రజల అటెన్షన్ని డైవర్ట్ చేసేస్తారన్న ధైర్యం ఈ మాఫియా, మీడియా మాఫియా వాళ్ళకి కాపు కాస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు ఆయన సనాతన హిందూవాదిగా కొత్త అవతారం, ఆయన ఎప్పటికప్పుడు రోజుకు ఒక అవతారమో మరి నెలకు ఒక అవతారమో ఏదో మనం చూస్తూనే ఉన్నాం. దాని గురించి పెద్ద కామెంట్ చేయాలని కాదు, కానీ ఆయన చెప్పుకున్న మాటలు సనాతన హిందూవాదిగా హిందువులు మనోభావాలు దెబ్బతినకూడదని రకరకాలుగా ఉపన్యాసాలు చెప్తూ ఉన్నారు. మరి ఈ సింహాచలం ఆలయంలో పూర్తిగా ప్రభుత్వం నిర్లక్ష్యం కళ్ళ కట్టినట్టు కనపడతా ఉంది. ప్రమాదం జరిగినప్పుడు అక్కడున్న భక్తులు చెప్పేది ఏంటంటే, మీడియా కూడా చెప్తుంది ఏంటంటే, ఏ రకమైన అధికారులు కానీ, పోలీస్ యంత్రాంగం కానీ, రెవెన్యూ యంత్రాంగం కానీ ఎవ్వరూ లేరు అక్కడ.
కేవలం వాలంటీర్గా ఏదో సేవ చేద్దామని వచ్చిన వాలంటీర్స్ మాత్రమే వాళ్ళు హుటాహుటిని వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరినీ బయటికి తీసే ప్రయత్నం చేశారు. క్షతగాత్రులందరినీ కూడా హాస్పిటల్కి పంపించే కార్యక్రమం చేశారు. మరి ఎంత నిర్లక్ష్యం ఈ ప్రభుత్వంలో జరుగుతున్నా కూడా పచ్చ మీడియా కంటికి ఏం కనపడదు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.